నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వైఎస్ఆర్సీపీదే అధికారం. గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన సమావేశాల్లో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మణికంఠ చందోలు. బాబు జగజ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం. కరుణ చూపే గడియ కోసం ఎదురుచూపు. రంజాన్ మాసం చివరి జుమ్మాతో కిక్కిరిసిన మసీదులు. వార్తలను వివరాలు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తన సొంత నియోజకవర్గంలోని పుంగనూరు మండలంలోని పంచాయతీల వారీగా ఎన్నికల ప్రచార కార్యక్రమంతో పాటు పార్టీ కుటుంబ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల్లో ప్రారంభించి సాయంత్రం సుగాలమింటిలో ముగించారు. తొలి రోజు 11 పంచాయతీల్లో పర్యటించారు. ఎంపీపీ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్ల ఆధ్వర్యంలో మంత్రికి ప్రతి గ్రామ పంచాయతీలో ఘనంగా స్వాగతం లభించింది. ఆత్మీయ పలకరింపుల మధ్య సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 2014-2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘన విజయాన్ని అందించిన పార్టీ కుటుంబ సభ్యులు ప్రజల మేలును తాము మరవలేమన్నారు. మరోసారి వైసీపీ గెలుపుకు సమిష్టి కృషి చేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జానపద సృజనాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకేఐ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చెంగారెడ్డి, జేఏసీ ప్రధాన కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, నేతలు జయరాం రెడ్డి, రమణ, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. రేపు నెల అంటే మే నెల 13వ తేదీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఆ రోజు పోలింగ్ ఉంటుంది. ఆ రోజు మీరందరూ కూడా వేరే పనులకు పోకుండా మన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అందరూ కూడా మన గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఓట్లు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తే శాసనసభకు సంవత్సరానికి ఒకరిని మార్చి పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎంతమంది మారినా కూడా వాళ్ళ అభ్యర్థులు మనకి ఇబ్బంది ఏం లేదు. మీ అందరి అభిమానం ఉన్న రోజులు తప్పకుండా మనం విజయం సాధిస్తూనే ఉంటాం. అదేవిధంగా గతంలో అయితే 2 కేంద్ర మంత్రులు గెలిస్తే మిథున్ రెడ్డి మంచి మెజారిటీతో గెలుపొందారు. మరి ఈరోజు మాకు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం మనం నీళ్లు తీసుకురావాలా పింఛా నది నుంచి అని ప్రాజెక్టు మంజూరు చేసి టెండర్లు కూడా అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి దాన్ని నిలిపేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పుంగనూరుకు వచ్చి ఓట్లు ఏ విధంగా అడుగుతాడో మనకు తెలియదు. దానికోసం మనం పాదయాత్ర కూడా చేసాం. నేను మాల్ వేసుకోవడం కూడా పాదయాత్ర ప్రాజెక్టు దాకా చేసాం. మనం పింఛా ప్రాజెక్టు దాకా, పాపిరెడ్డి గారిపల్లి దగ్గర కట్టిన పింఛా ప్రాజెక్టు దాకా. మరి అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడో నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రోడ్లు వేస్తే కూడా వాళ్ళకి నియోజకవర్గానికి మట్టంగా అడిగేసుకొని ఆ బార్డర్ నుంచి ఇక్కడంతా కూడా మనకు రోడ్లు వేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని మనం పూర్తిగా మన కనుసన్నల్లో వెలిగే వ్యక్తులందరికీ కూడా మీరు చెప్పి తప్పనిసరిగా నాకంటే కూడా ఎక్కువ మెజారిటీ మిథున్ రెడ్డికి వచ్చే విధంగా చిత్తుగా కిరణ్ కుమార్ని ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడు. అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాడు 16 నెలలు. మరి రాష్ట్రం విడిపోయేదానికి కూడా ఆయన తోడ్పాటు అందించాడు. మరి విడిపోయినా పర్వాలేదు, మనకు అప్పుడు విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా కూడా తీసుకురాకుండా చేశాడు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మునిపెన్నడూ కూడా జరగని విధంగా మనం అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మనకి ఇచ్చిన అవకాశం మన ప్రత్యేకంగా మన నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టి సాగునీరు ఇప్పుడు పూర్తిగా రైతులకు ఇవ్వాలని చెప్పి మనకు గండికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా 2600 కోట్లతో అది మంజూరు అయింది. మంజూరు అయిన తర్వాత కూడా ముక్కాలు భాగం జరిగిన తర్వాత ఇప్పుడు మనం కోర్టు కేసుల వల్ల ఆఫ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులు కూడా కోర్టు కేసుల వల్లే ఆఫ్ చేయడం జరిగింది. ఇవన్నిటికీ కూడా కారణం చంద్రబాబు నాయుడు.
మరి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా మన నియోజకవర్గం మీద ఎలాంటి శ్రద్ధ లేదు, వ్యతిరేకం చేస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ అడ్డుకుంటూ ఉన్నారు. శాసనసభకు పోటీ చేస్తూ ఉండే తెలుగుదేశం అభ్యర్థిని కానీ, అదేవిధంగా బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని కానీ తప్పనిసరిగా మనం వాళ్ళని ఓడించడానికి నడుం బిగించాల. ప్రతి వ్యక్తి కూడా మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరూ, మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. ఇంకా మనకు ఆ పైప్ లైన్ పూర్తి కావాలా, రిజర్వాయర్లు పూర్తి కావాలా, రిజర్వాయర్లకు నీళ్ళు ఇవ్వాలా. ఆ తర్వాత ప్రతి ఊర్లో కూడా మనం ఓవర్ హెడ్ ట్యాంకులు కడుతూ ఉన్నాం. ఆ ఓవర్ హెడ్ ట్యాంకులకు నీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి రాబోయే 1 సంవత్సరం లోపల మనం పూర్తి చేస్తాం. మనం తిరిగి ఎలాగూ మన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మా 2 ఓట్లు, ఒకటి పార్లమెంటుకు, ఒకటి శాసనసభకు వేసి నన్ను మిథున్ను గెలిపియాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం డిఆర్ఓ పుల్లయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జె అరుణ, సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారిని డాక్టర్ రాజ్యలక్ష్మిలతో కలిసి భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అన్నారు. ఈ రోజు మనం బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో, మంచి ఆలోచనలతో, ఎవరి సహకారం లేకుండా వెనుకబడిన కులం నుండి వచ్చిన వ్యక్తి 38 సంవత్సరాల వయసులోని కేంద్ర ప్రభుత్వంలో సుమారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగాను మరియు ఉప ప్రధాన మంత్రిగా పనిచేయడం గొప్ప విషయమని, కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని మనమందరం అభివృద్ధి చెందాలన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కుటుంబంలోని పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ పద్మనాభం, డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సిఐ, ఎస్ఐలు, సాంఘిక సంక్షేమ మరియు మున్సిపల్ శాఖల సిబ్బంది మురుగేష్, నాగేశ్వరరావు, డివిఎంసి సభ్యులు బాబు, డేవిడ్, చెంగయ్య, దేవరాజులు, రాజ్కుమార్, మునస్వామి, వరదరాజులు, ధనంజయరావు, దామోదరం, రవి, మురగయ్య, దళిత గిరిజన సంఘాల నాయకులు, బాలికలు, డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఎంతమంది లీడర్స్ ఉన్నా, పర్టికులర్గా కొందరు లీడర్స్ మాత్రం వాళ్ళు ఉన్నప్పుడు ఎంత ప్రభావితం చేయగలిగారో మన జీవితాన్ని, వాళ్ళు లేనప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రభావితం చేయగలిగే లీడర్స్లో ప్రప్రథంలో నా ఒపీనియన్లో జగజ్జీవన్ రామ్ గారు 38 ఏళ్ళ వయసులో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా ఒక దేశానికి ఒక క్యాబినెట్ మినిస్టర్గా 38 ఏళ్ళ వయసులో, నాకన్నా ఒక 5 ఏళ్ళు పెద్ద అంతే. సో ఆ వయసులో ఒక క్యాబినెట్ మినిస్టర్గా చేస్తూ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, అంటే కొంచెం వెనుకబడిన కమ్యూనిటీ నుంచి వచ్చి దిగువ మధ్య తరగతి లేకపోతే అంతకన్నా పేదరికం చూసి 30 ఏళ్ళు కంటిన్యూస్గా ఒక క్యాబినెట్ మినిస్టర్ యూనియన్లో పనిచేయటం, అండ్ ఆ తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం, అండ్ ఉన్న 35 ఏళ్ళు కంటిన్యూస్గా ఒకటే కారణం కోసం పోరాటం, ఎక్కడ అటు ఇటు డీవియేట్ అవ్వకుండా, రకరకాల ప్రలోభాలకి వెళ్ళకుండా. సో ఇవన్నీ ఒకసారి తెలుసుకోగలిగితే మనకు కావాల్సిన స్ఫూర్తి, లేకపోతే మనం ఎవరినైతే మనం ఇది చూసి నేర్చుకోవాలో అవన్నీ ఒకే వ్యక్తిలో చూడగలిగే అలాంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. సో మనకి ఎలాంటి ప్రలోభాలకి లోబడకుండా, ఎలాంటి ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ మణికంఠ చందోలు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా 67వ ఎస్పీగా బాధ్యతలు చేపట్టడానికి శుక్రవారం కార్యాలయానికి ఎస్పీ రాగా ఆయనకు సిబ్బంది గౌరవపూర్వకంగా స్వాగతం పలికారు. తర్వాత జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు తీసుకున్న ఎస్పీ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిపించేలా అన్ని చర్యలు తీసుకుంటామని
ప్రజలు కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలియజేశారు. జిల్లా పోలీసుల నందు వృత్తి నైపుణ్యత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రజల పట్ల పోలీసులపై నమ్మకాన్ని పెంచుతూ ప్రజలకు దగ్గర అయ్యేలా చేస్తామని, కమ్యూనిటీ పోలీసింగ్ను బలపరుస్తామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. జిల్లాలో మనకి ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ అనేవి రన్ అవుతున్నాయని నేను ప్రాథమికంగా తెలుసుకున్నాను. ఏవైతే సరే ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా 24/7 వర్క్ అయ్యేలాగా, అండ్ పక్క రాష్ట్రాల నుంచి ఎన్నికల నేపథ్యంలో ఏవైనా సరే మనకి లిక్కర్, బేసిక్గా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తుందో వీటిని అన్నీ కూడా 24/7 చెక్ పోస్ట్ రన్ చేస్తూ పట్టుకోవడానికి, అండ్ ఈ చెక్ పోస్టుల్లో కూడా మనకి సీసీటీవీ కవరేజ్ ఉంటుంది. వీటితో పాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ విత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ కూడా రన్ అవుతుంటాయి. ఇవే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్, ఎస్సీబీ, నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్సెస్, ఈ డిపార్ట్మెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. వీటిని మొత్తం ఒకసారి చూసి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే మెన్కి కానీ ఆఫీసర్స్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మేము పరిష్కరించే దిశగా ప్రయాణిస్తున్నాము. ఇదే కాకుండా ఇప్పుడున్న పెద్ద ఇబ్బంది వేసవి కాలం, చాలా ఎక్కువ ఎండ వలన వీటి వలన ఎక్కువ వెహికల్స్ చెక్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లంగా రావచ్చు. వాటిని ఎలాగైనా సరే మేము పరిష్కరిస్తాము. ఎన్ని మ్యాక్సిమం వెహికల్స్ చెక్ చేయాలో, అండ్ 24/7 ఉదయమైనా సాయంత్రమైనా రాత్రి అయినా సరే ఈ కంటిన్యూస్ వెహికల్ చెకింగ్ అనేది జరుగుతుంది. దీంతో పాటు ఎక్కడెక్కడైతే సరే ఏరియాలో వేరే మార్గాలు అనేవి ఉంటాయి, మనకి డైరెక్ట్గా వచ్చే హైవేసే కాకుండా చిన్న చిన్న రోడ్ల నుంచి కూడా వచ్చే మార్గాలు ఉంటాయి. వాటి దగ్గర కూడా మేము ర్యాండమ్గా వెహికల్స్ చెక్ చేసి ఏమైనా సరే సమాచారం వచ్చినా కూడా అక్కడ కూడా ఇంటెలిజెన్స్ సేకరించి వాటిని కూడా మేము అడ్డుకుంటాం. 50,000 దాటి వెళ్ళేటప్పుడు ఏవైనా సరే స్టాటిక్ సర్వేలెన్స్ టీము, ఎఫ్ఎస్టీ కానీ పట్టుకున్నట్లయితే వాళ్ళు అప్పుడే విత్డ్రా చేసి వెళ్తున్నారు. ఏదైనా పర్పస్ ఉంది అంటే ఇమీడియట్గా అక్కడే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఎస్టీ వాళ్ళు చూసేసి వాటిని ఇమీడియట్గా అక్కడే రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ 50,000 దాటి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎటువంటిది లేదు, ప్రూఫ్ లేదు అన్నప్పుడు మాత్రమే వాటిని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి పెడతారు. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కూడా సమయం ఇస్తుంది, మీకు కొంత సమయం ఇస్తుంది. మీరు ఏ పర్పస్ కోసం తీసుకెళ్తున్నారు, కొంతమంది పెళ్లిళ్ళ కోసం కానీ లేకపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కానీ తీసుకెళ్తున్నారు. బట్ ఆ నగదు ఎలా వచ్చిందని చెప్తే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కనుక సాటిస్ఫై అయితే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవేమీ చేయని పక్షంలో మాత్రమే వాటిని కంప్లీట్గా సీజ్ చేయడం జరుగుతుంది. రాజకీయ పార్టీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనుకుంటున్నాను. సో ఏ ఒక పార్టీకి కానీ ఏ ఒక ప్రతినిధికి కానీ మేము చెప్పేది ఒకటే, అందరం కూడా కలిసి ఈ డెమోక్రసీ ఏదైతే ఉన్నాయో ఆ విలువలు కాపాడదాం, ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సో నేను ఈ జిల్లా కొత్తగా రావడం జరిగింది. ఇక్కడ ఉండే స్పెసిఫిక్ సమస్యలు నాకు ఇప్పటి వరకు రాలేదు. బట్ ఏవైతే సరే సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నేను సబ్ డివిజన్ వైజ్ తెలుసుకొని. అనంతరం జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఎస్పీ కలిశారు. స్వాతంత్ర సమర యోధుడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పలు ప్రజా సంఘాల నేతలు కొనియాడారు. పుంగనూరు పట్టణం అంబేద్కర్ కూడలిలో జగజ్జీవన్ రామ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన బాబు జగజ్జీవన్ రామ్ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. ఈరోజు జగజ్జీవన్ రామ్ను స్మరించుకోవాలా. ఆయన దళితులలో ఒక చైతన్యం తీసుకున్న వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రామ్ గారు. అంబేద్కర్ స్ఫూర్తితో బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా పరిపాలన కొనసాగించారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిమ్మ వర్గాలకు హక్కును చేర్చుకునే వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే కోవకు చెందిన పుంగనూరులో రాయలసీమ ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిమైనటువంటి విద్యావంతుడు, మేధావి అనేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈరోజు దళితులను హక్కులు చేసుకుని వారికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్న ఏకైక నాయకుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అదేవిధంగా యువ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి గారు కూడా ఈరోజు దళితుల పక్షపాతంతో దళితులకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి కూడా మన మిథున్ రెడ్డి గారు. ఈరోజు ప్రపంచ మేధావి, అక్క
అధికారుల అభివృద్ధి కోసం ఆలోచించి అనుక్షరం రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ప్రధాన భూమిక పోషించిన మన బాబు జగజ్జీవన్ పుట్టిన దినాన్ని జరుపుకోవడం సంతోషిస్తున్నాము. అదేవిధంగా సోదరులారా, దళిత వర్గాలకు చెందిన పేద ప్రజలు అక్కడులు జీవిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు పరచడంలో చట్టసభల్లో తనదైన వాణి వినిపించి పేదల పక్షాన్ని నిలిచిన ఏకైక వ్యక్తి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నామంటే కారణం భారత రాజ్యాంగం రాసిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మన వంతు అనేక పదవుల్లో ఉండి కూడా మన వంతు కృషి చేసి ఎక్కడా రాజీ పడకుండా రాజ్యాంగం అమలు కోసం పాటుపడిన వ్యక్తిని ఈరోజు మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహానుభావుడు మన జగజ్జీవన్ రావు గారు. అతను ఉప ప్రధానిగా ఉండి ప్రజలకు, ప్రతి ఒక్కరికి, బహుజనులకి, అందరికీ ఎన్నో విధాలుగా సేవ చేయించడమే కాకుండా భారత రాజ్యాంగాన్ని అమలు పరచడానికి అత్యధికంగా కృషి చేశాడు. అలాంటి ప్రధాని కావాల్సిన గొప్ప వ్యక్తి అయితే ప్రధానిగానే ఉంచుతారు. అయినా కానీ నిరంతర శ్రమతో ఆయన మన హక్కులు కాపాడడానికి నిరంతరం కృషి అయిన మహానుభావుడు. ఆయన జయంతిని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పుంగనూరులో ఎలాంటి మద్యం, నగదు, ప్రలోభపరిచే వస్తువులు సరఫరా కాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని సిఐ రాఘవరెడ్డి తెలిపారు. పుంగనూరు సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేసి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు సిఐ చేశారు. చెక్ పోస్టుల వద్ద పుంగనూరులోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా నగదును తీసుకొస్తే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. రంజాన్ మాసంలోని చివరి శుక్రవారాన్ని ఆల్ విదా జుమ్మా అంటారు. ముస్లిం ప్రతి వారం సాధారణంగా వచ్చే శుక్రవారం కూడా వారు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక రంజాన్ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు కూడా గొప్పవిగా భావిస్తారు. మళ్ళీ ఏడాది పాటు ఈ శుక్రవారం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది కనుక అల్లా దయచేసిన ఈ జుమ్మా రోజున విశేష ప్రార్థనలతో ఫలప్రదం చేసుకునేందుకు ప్రతి ముస్లిం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాడు. ఈ జుమ్మా ప్రార్థనల కోసం ముందుగానే మసీదులను సిద్ధం చేశారు. చివరి జుమ్మా ప్రత్యేక ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. వారంలో శుక్రవారాన్ని ముస్లింలు దైవ ప్రార్థనకు అత్యంత ఉత్తమమైనదిగా భావిస్తారు. మిగతా 6 రోజుల్లో మసీదుల్లో ప్రార్థనలు మాత్రమే నిర్వహిస్తారు. జుమ్మా రోజున ప్రార్థనలతో పాటు మత గురువులు దైవ సందేశం ఇస్తారు. మిగతా రోజుల్లో ఆధ్యాత్మిక సందేశం వినే అవకాశం ఉండదు గనక జుమ్మా రోజున మాత్రం దైవ సందేశం వినే అవకాశం లభిస్తుందని తప్పక వెళ్తారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం పవిత్రమైనదిగా భావిస్తారు. మిగతా రోజులతో పోలిస్తే శుక్రవారానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా జోహార్ నమాజ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు స్నానాలు ఆచరించి ఉన్నంత శుభ్రంగా సంప్రదాయంగా ఉండే దుస్తులు ధరించి ప్రార్థనల్లో నిమగ్నమవుతారు. మగవారు ఆజాన్ అయిన వెంటనే మసీదులకు చేరుకుంటారు. ఎంత ముఖ్యమైన కార్యక్రమమైనా పుణ్యదాయకమని భావించిన నమాజ్ అనంతరమే వాటిని ఆచరిస్తారు. నమాజ్ సమయంలో ఏ ఇతర కార్యక్రమాలు పెట్టుకోకుండా ప్రార్థనల్లో నిమగ్నమవుతారు. ప్రార్థనల తర్వాత పేదలకు దాన ధర్మాలు చేస్తారు. సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. జుమ్మా రోజున ప్రత్యేకంగా ఒక గడియ ఉంటుందని, ఆ సమయంలో భక్తులు ఏది కోరుకున్నా అల్లా తప్పక అనుగ్రహిస్తాడని ముస్లింలు విశ్వసిస్తారు. జుమ్మా నమాజుకు ముందు 2 ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి. మొదటి దానిలో ఇమాం దైవ స్తోత్రం, ప్రవక్త గుణగణాలు, ఆయన చేకూర్చే శుభాలను తెలియజేస్తారు. రెండవ భాగంలో ఖురాన్లోని పలు భాగాలను వినిపిస్తారు. జుమ్మా రోజున ఆజాన్ అయినప్పటి నుంచి నమాజ్ పూర్తయ్యేంత వరకు ముస్లింలు ప్రాపంచిక విషయాలను మానేసి దైవ చింతనతో గడపాలని ఖురాన్ పేర్కొంటోంది. శుక్రవారానికి ఈదుల్ మొమిమీన్ అని పేర్కొంటారు. అంటే పండుగ వంటిదని అర్థం. మిగతా రోజుల కంటే శుక్రవారం రోజున మసీదులకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. మిగతా రోజుల్లో వీలు కాకపోయినా శుక్రవారం రోజా విరమణ సందర్భంగా ముస్లింలు ఇతరులకు తమ చేతనైన కొద్దీ ఫలహారం అందించి పుణ్యఫలాలు పొందుతారు. విద్యార్థుల్లో చదువుపై మక్కువ పెంచేందుకు పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాలని స్థానిక ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య తేజ, విద్యుత్ శాఖ ఏఈ శశిధర్ రాజులు పేర్కొన్నారు. పుంగనూరు
పట్టణంలోని స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కిండర్ గార్డెన్ మరియు ప్రైమరీ విద్యార్థులకు కాన్వకేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థికి ధృవపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ రెడ్డప్పరాజు, గైనకాలజిస్ట్ డాక్టర్ సంగీత లక్ష్మిలు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు ప్రజల మధ్య సోదర భావం, మత సామరస్యాన్ని పరిమళింపజేస్తాయని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు పట్టణంలోని అంజుమన్ షాదీ మహల్లో శుక్రవారం సాయంత్రం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇవ్వగా మంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవగా కమిటీ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం, సెక్రటరీ ఇబ్రహీంల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ముస్లింలతో కలిసి మంత్రి ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత విందును స్వీకరించి వారికి పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము ఫక్రుద్దీన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. 8 జిల్లాల్లో బస్ యాత్ర చూశాను. రాత్రి ఆయన నెల్లూరు బయలుదేరాడు. మనకు ఈ బాధ్యతలు ఇచ్చిన ఈ జిల్లాలన్నీ అయిపోయాయి కాబట్టి ఈ రోజు నుంచి మన నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ తిరగల్లా వెళ్ళి ఈరోజు ఒక 10 పంచాయతీలు పుంగనూరు మండలంలో తిరగడం జరిగింది. అంతేత నిన్నే అనుకొని ఈరోజు ఇలాగో వస్తూ ఉన్నాము. మనం విద్యార్థులకు ఆన్లైన్ ప్రకారం అటెండ్ అయితే బాగుంటుందని చెప్పి తొందరగా ముగించుకొని 6:30కి ఇక్కడ రావాలని చెప్పి 6 గంటలకే బయలుదేరి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మైనార్టీ సోదరులు ఈ సభకు హాజరైన వాళ్ళు చాలా. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో రాజకీయ పరిమాణాలన్నీ ఏ విధంగా మారుతూ ఉన్నాయో. ఇంటికి కూడా వెళ్ళి అయ్యా మా ఓట్లు వేయండి, మీకు అన్ని సౌకర్యాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగే హక్కు మన నాయకులకు, కార్యకర్తలకు అంతా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఎన్నికల ముందు ఏం చెప్పాడో అవన్నీ చేశాడు 100%. అదే 2014 ఎన్నికల్లో చూస్తాం మనం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలు ఏదైనా నెరవేర్చాడా అంటే ఏది కూడా నెరవేర్చలేదు. మోసపూరితంగా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన తర్వాత చాలా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఈరోజు కుదుట పడినాయి. ఆర్థికంగా అప్పుల నుంచి బయటపడినారు. మరి ఇదే పద్ధతిలో మనం రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేపడతారు. వారికి మన అండదండలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇంతకుముందు మిథున్ రెడ్డి ఏదో 2 కోట్లు మన పార్లమెంట్ నిధుల నుంచి ఇస్తా అని చెప్పాడంటే, పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి, ఎంపీ ల్యాడ్స్ నుంచి. అది ఎన్నికలైన తర్వాత తప్పకుండా మొదటి ఈ కొత్త కన్స్ట్రక్షన్ కూడా పెద్ద ఆయన ప్రభుత్వ నిధుల నుంచి మాకు ఇప్పించడం జరిగింది. అలాగే దాన్ని సఫలీకృతం చేస్తూ హేసాన్ కా బదులా హేసాన్, మాకు చేసిన సాయానికి మేము చేయాల్సిన సాయం చేయాల్సిన సమయం వచ్చింది. అది ఏమీ లేదు. పెద్ద ఆయన గారికి ఎప్పుడు ఎక్కడ లేనంటే మెజార్టీని, మన ఎంపీ గారికి ఎప్పుడు ఎక్కడ లేనంటే మెజార్టీని ఇవ్వాల్సిందిగా మా ముస్లిం సోదరులందరూ మేము కోరుతున్నాం. వన్ సైడ్ వార్ మైనార్టీ ఓట్లు ఏమి అనేది
ఎదుటి పార్టీకి చుక్కలు చూపాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మసీదుల్లో హాయిగా మేము అదాన్ని ఇచ్చుకుంటున్నాం. ఈరోజు మా మహిళలు పరదాలో ఉన్నారు. ఈరోజు మేము గడ్డము టోపీలు వేసుకుని హాయిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాము. ఈ పరిస్థితి ఈరోజు నార్త్ ఇండియాలో లేదు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని ఈరోజు మన టీడీపీ వాళ్ళు గ్లాస్ గుర్తోళ్ళు వచ్చారు. వాళ్ళకి సమయం సరైన బుద్ధి చెప్పాల్సిన సమయం. మేము మూకమ్మడిగా ఒకటి మా యొక్క బలాన్ని మేము చూపించి, ఇంతకుముందు కూడా మేము 80% 90% వేసాము. ఇప్పుడు 80-90 కాదు 100% ఈరోజు మేము పెద్ద ఆయన ఓటు చేస్తున్నాము. రెడ్డి గారిని కోరుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీదే అధికారం. గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన సమావేశాల్లో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మణికంఠ చందోలు. బాబు జగజ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం. కరుణ చూపే గడియ కోసం ఎదురుచూపు. రంజాన్ మాసం చివరి జుమ్మాతో కిక్కిరిసిన మసీదులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.